దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మొదటి భాగం చాలా విషయాలు వింటూ వచ్చాం. ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చాం. రెండో భాగంలోనికి వచ్చినాము. మొదటి భాగంలో ఉన్న కొన్ని విషయాలను మనం ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి భాగంలో దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ ఆత్మ ఎలా, ఏది ఆత్మ అంటే ఆత్మ పనేంది అనేది మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఏదైనా వనంలో గబ్బెడు మట్టి తీసుకొని 6వ రోజున ఆయన ఆలోచన ప్రకారం ఒక బొమ్మను చేసి, లోకంలో ఎన్నో రకాలు మాట్లాడతారు, ఒక బొమ్మను చేసి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ నిర్మాణానికి, ఆ తీర్మానము, ఆ పరిస్థితి, ప్రత్యేకత అక్కడ కనపడతాడు. 7వ వచనంలో అక్కడ అంటాడు, అప్పుడు 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ పేపర్ను లక్షల కోట్లు జెరాక్స్ తీయచ్చు. ఈ పేపర్ను, ఈ మాటను, ఇదే భూప్రపంచంలో లక్షల కోట్లలో జెరాక్స్ ఉంది. చాలామందికి అర్థం కాదు ఇది. జీవాత్మాయను, జీవించే ఆత్మాయను, జీవం ఆత్మ. ఎందుకంటే జీవం గలవాడు దేవుడు కనుక, దేవుడు జీవం గలవాడు కాబట్టి ఆయన జీవవాయువును నరుని, అంటే ఆయన చేసిన బొమ్మ నాసికారంధ్రములలో ఊదినప్పుడు ఆ బొమ్మ నరుడై నిలిచాడు, నరుడయ్యాడు. అంటే ఆయన చేసిన పని అంతట్లో నరుడు లేడు కనుక నరుడు చేశాడు. అప్పుడు జీవ ఆత్మాయను. ఏ ఆత్మ? జీవ ఆత్మ, జీవించే ఆత్మ. మరి ఇక అదే ఆత్మచేత మరి మనం ఆరాధించాలంటే దేవుడు మన పితరుడైనటువంటి ఆదాముకు ముందుగా జీవాత్మనిచ్చాడు. జీవాత్మ కలిగినటువంటి ఆ ఆదాము ఇక రాను తోట పరిపాలకుడయ్యాడు. ఆ తర్వాత వారు ఇద్దరు ఏకంగా ఉన్నారు. ఆయనకు జత కూడా చేయబడిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత దేవుని మాట మీరిన తక్షణమే ఆ జీవాత్మ ఏమైంది? వెళ్ళిపోయింది. ఆజ్ఞాతిక్రమం పాపము, ఆజ్ఞాతిక్రమించిన తక్షణమే ఆ ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సర్వమానవాళి నరులందరూ ఏమయ్యారంటే, ఆదికాండం 11వ అధ్యాయంలో తర్వాత చూసుకోండి. ఇప్పుడు ప్రసంగి 7 లాస్ట్. ప్రసంగి 7 లాస్ట్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఆఖరి వచ్చింది. ఏమనగా దేవుడు నరులను చూడండి, అక్కడ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని. ఇక ఈ భాగాన్ని మనం రోమాలోకి వెళ్తే త్రోవ తప్పిపోయారని, ఆదికాండం 11లోకి వెళితే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని చెదిరిపోయారని బయట చెప్తుంది. ఇప్పుడు ఇంకా ఆత్మ పరిస్థితి ఏంది? ఇంకా ఆత్మ ఎక్కడిది? ఎవరి దగ్గర ఉంది? దేవుడు మరలా పాత నిబంధనను దాటించి క్రొత్త నిబంధనను ఆయన
నియమించి ఏర్పాటు చేసి క్రొత్త నిబంధన సిద్ధం చేసి మనుషులకు మరలా విమోచన, మనుషులకు విడుదల కలిగించడానికి ఆయన లోకానికి వచ్చిన సంగతి అందరికీ తెలుసు, వింటూ ఉంటారు, అనేక చెప్తా ఉంటే. నరుడు కదా, నరుడుగా వచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే మరి ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా. మరి ఆత్మ ఎక్కడిదని మనం గమనిస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనం చూస్తే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చూస్తే పేతురు వారి మధ్యలో ఈ విధంగా ప్రకటించాడు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. పోగొట్టుకున్నారుగా ముందు, అప్పుడు మరలా తిరిగి పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మను వరంగా దేవుడిచ్చాడు. అంటే ముందు ఇవ్వబడింది పోగొట్టుకున్నారు, చెడుకున్నారు, చెడిపోయారు. దాని ద్వారా చెడిపోయిన వాడు చెడిపోయిన పనులు చేస్తాడు. దొంగతో సాహసంగా ఉంటాడు. ఇదే కదా మనందరికి మామూలుగా తెలుసు. చెరుపుకున్న ఆత్మ లక్షణం ఇంకేముంది, లేదు కదా. అయితే మరలా ఇరిమియా 18లో పగిలిపోయిన కొండను మళ్ళీ తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడు చూడండి. అలాగా మళ్ళీ దేవుడు తన ఆత్మను మళ్ళీ నరులకు ఇవ్వాలి, నరుల మధ్యలో ఉంచాలి. మరి వారికి క్షేమం కావాలి. వారందరూ వారి యొక్క చెడగొట్టుకున్నారు చూడండి. మనము ఎట్ట చెడగొట్టుకున్నారన్నది మార్కు 7:21 నుంచి 23 దాకా చూస్తే 13 లక్షణాలు ఉంటాయి. అట్ట అవన్నీ హృదయంలో నుంచి బయలుదేరి మనిషిని ఏం చేసినాయి? అపవిత్రతం చేసిన. అంటే పవిత్రతకు ఎలాంటి అవకాశం లేదు, అపవిత్రునిగా చేసింది, అపవిత్ర పరిచయం. ఎందుకంటే ఉన్నది అపవిత్రత కదా. చెడిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత, త్రోవ తప్పిన తర్వాత మానవుడి జీవితంలో ఉండేది అపవిత్రతే. హృదయం విందాన్ని బట్టి మనుషులు మాట్లాడుతూ ఉన్నాడు, అపవిత్రతే. అయితే ఈ అపవిత్రత అంతా, అందుకే మన పితరుడు దావీదు మహారాజు 51:2 అంటాడు, నా అపవిత్ర అంతా పోవునట్లు, నా పాపమంతా పోవునట్లు నన్ను కడిగి పవిత్రపరచమంటాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం మారు మనసు పొంది కదా ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పరిశుద్ధంగా వరంగా పొందుతారు. అర్థమైందా? పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. దేవుడు ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ లక్షణాలనే మనం 2వ సమయంలో ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? బాప్తిసం ద్వారా కదా. పరిశుద్ధాత్మను వరం ఇచ్చాడు. ఆయన తన కార్యాన్ని చేశాడు. మనం కలిగి ఉన్నామో లేదో నాకు తెలియదు, ఎవరికి వారు తెలుసుకోవాలి. ఆయనైతే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆయన ఇచ్చినాడు. అక్కడ అంటాడు అపోస్తుల 1:8లో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ముందు కాలంలో చూడండి, బలహీనత, దరిద్రత, అజ్ఞానము, అవిధేయత, పాపము, చెడు, అపవిత్రత, ఇక ఏముండవు. మీరు శక్తి నుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో సాక్షిగా ఉంటారు. యెరూషలేములో సాక్షిగా ఉంటారు. తర్వాత యూదయలో సాక్షిగా ఉంటారు. తర్వాత సమరయులలో సాక్షిగా ఉంటారు. తర్వాత భూదిగంతముల వరకు సాక్షిగా ఉంటారు. ప్రవీణ్ గారిని ఎవరైనా మరవగలరా? ఇక ఏ కాలంలో కూడా మరవలేదు కదా. అర్థమవుతుందా? చాలా ముఖ్యమైన సమయం ఇది. ఎవరికి అనుకోవద్దు. మీకు వాక్యం కావాలంటే నిలబడమన్నప్పుడు నిలబడాల్సి వస్తుంది కూడా, జాగ్రత్త. మీకు వాక్యం కావాలంటే మీరు తలవాల్చుకొని కూర్చొని వాల్చుకుంటే కుదరదు. మీకు వాక్యం కావాలంటే నిలబడమన్నప్పుడు నిలబడాలి, తప్పదు. మీరు శక్తిని అందుతారు. ఏదా శక్తి? ఎక్కడ పోయింది? మొదటివాడు బాగొట్టుకున్నాడు కదా, మా పితరులు బాగొట్టుకోలేదు, మేమెందుకు బాగొట్టుకోమంటారా? శక్తిని అందుతారు. ఆయన మాట సత్యం. ఆయన చెప్పింది చేస్తాడు, చేశాడు. ఈనాడు భూమి మీద మనకు కనపడుతున్నారు ఎంతోమంది.
యెరూషలేములో సాక్ష్యంగా ఉంటావు. యెరూషలేం అంటే సంఘం. ఏమి కలిగి ఉన్న జీవితం, కలిగి ఉన్న బాధ్యతలు, కలిగి ఉన్న భారము, ప్రయాసం ఏది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నిన్ను బలహీనంగా ఉంచదు. మన పితరుడు చెప్పాడు కదా 18:1, యెహోవాయే నా బలం. ఏది ఆ ధైర్యం, ఏది ఆ శక్తి, ఆ ప్రభావం ఏది? చూడండి, విని నేర్చుకోండి. ఎంతోమంది దైవజనులు సాక్ష్యాలు ఉన్నాయి, వినండి, నేర్చుకోండి. నాకై నేనంటే కుదరదు, నువ్వు మేలు పొందలేవు, నువ్వు ముందుకు సాగలేవు. మనం చూస్తున్నాం ఇక్కడ శక్తిని పొందుతారు, యెరూషలేములో సాక్షిగా ఉంటారు. ప్రస్తుతం యెరూషలేం సంఘం. తర్వాత యూదయలు, యూదులు అంటే తెలిసిన చెప్పుకున్నాను, చాలా టయాలు చెప్పుకుంటాను. యూదులు అంటే ఒక ఇంట్లో 4 ఉంటారు, ప్రార్థన ఒక ఇంట్లో 4 ఉంటారు. వాళ్ళ ఇంట్లో 4లో 2 ప్రార్థనకు వస్తారు, ఇంకిద్దరు రారు. ఎందుకు తెలిసిన? వాళ్ళు ఏ రైతు అయినా గింజలు ఈ సమయం వేస్తున్నాడంటే గబ్బడి తీసి పక్కన పెడతాడంట, లేదంటే మేలేని గింజలు తీసి పక్కన పెడతాడంట మళ్ళీ వచ్చే సంవత్సరానికి. దాని అర్థం ఏంటంటే ఇత్తనాలు గింజలు అంటారు చూడండి. అలానే వాళ్ళు కూడా 2 రాకుండా చెట్ల కింద, గోడల కింద, రాళ్ళ మీద అక్కడక్కడ యాక్టింగ్ చేస్తుంటారు చూడండి. వాళ్ళు ఇత్తనాలు మిగిలి ఉంటారు. వాళ్ళే యూదులు. యూదులు అంటే వాళ్ళే. ప్రార్థనకు వస్తే మీరు ఇంట్లో ఉంచిద్దాం, మీ కొరకు యూదులు వాళ్ళే. వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం ఎలా? వాళ్ళు చెప్పాలి నీకు, నీ గురించి యూదులు చెప్పాలి. వాక్యం కదా, లేదు నేను కరెక్ట్గా ఉన్నాను వాళ్ళు చెప్పటం లేదంటే బైబిల్ తప్పు. ఇక బైబిల్ తప్పే అనగలుగుతావా? బైబిల్ తప్పని ఎవరిని అనగలుగుతారా? చెడిపోయిన వాళ్ళు తప్ప మంచివాడు కాదు. మనిషి మెదడుండి అన్నం అయితే నిజాన్ని మార్చడం అనేది ఇక ఎంత అజ్ఞాని అవిధేయుడు అయితే కదా నిజం కాదనేది ఆలోచించేది. 1 యెరూషలేములో సాక్షిగా ఉంటావు, 2 యూదయలో సాక్ష్యంగా ఉంటావు. యూదయ అంటే అర్థమైందా? యూదులు అంటే అర్థమైందా? ఇప్పుడు ఎవరు? వేరే ఊరులా లేకపోతే వేరే దేశస్తులా? నీ ఇంట్లో ఉన్నారు. దేవుని ఎరగిన వారు, ప్రార్థన లేని వారు నీ ఇంట్లో ఉన్నారు. వారు చెప్పాలి నీకు సాక్ష్యం, నీ కొరకు వారు మాట్లాడాలి నీ కొరకు సాక్ష్యం. ఒకప్పుడు ఇలా ఉండేవారు. ఇప్పుడు ప్రార్థన పోయిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత చాలా పర్వాలేదు అని చెప్పగలగాలి. అది యూదుల సాక్ష్యం. సమరయులు అంటే మీరు పనికి వెళ్తారుగా, ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు కదా, దేవుని ఎరగిన వారి మధ్యలోనికి ఏ స్థలాల్లోనికి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ అది సమరయ సాదృశ్యం. అక్కడ వారు కూర్చుంట, నువ్వు లేచుట, నువ్వు మాట్లాడుట, తక్షణం వాళ్ళు వింటారు, విని అర్థం చేసుకుంటారు. వీళ్ళు ప్రార్థన భూదిగంతముల వరకు అంటే ఆ మనిషి లేకపోయినా కూడా, ఆ మనిషి లేని తర్వాత ఇప్పుడు బాక్సింగ్ గారు ఉన్నారు, దక్షిణ కొరియా యాంగ్షో గారు ఉన్నారు, బ్రదర్ ఏసన్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద దైవజనులు, ఇంకా పాక్స్ గారు ఉన్నారు. మామూలైన వాళ్ళు కాదు. దినాకరన్ గారు ఉన్నారు. ఎట్టున్నారు ఇప్పుడు వాళ్ళ సాక్ష్యాలు? వాళ్ళు లేరు కదా ఇప్పుడు. వాళ్ళ గురించి భూప్రపంచం అంతా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇలా సేవ చేశారు, ఇలా సేవ చేశారని. అంటే అంతవరకు అది జీవం గల బ్రతుకు కనుక జీవము సాగి, జీవము పొర్లి పారిపోతూ ఉంటుంది జీవము. అర్థమైన 4 సాక్ష్యాలు అర్థమైనయా? 1 యెరూషలేము, 2 యూదయ, 3 సమరయ, 4 భూదిగంతం వరకు. ఈ భాగాల్లో భూదిగంతముల వరకు సాక్ష్యము ఇప్పుడు కాదు, మనం లేనప్పుడు. మిగతా ఈ 3 మనం బ్రతికుండి కలిగి ఉండాలి. మనం బ్రతికుండగా, దేవుని ఎరిగుండగా, నువ్వు జీవిస్తుంటుండగా ఈ 3 కలిగి ఉండాలి. లేకపోతే నువ్వు ఇంకా ఈ రోజు వరకు కూడా క్రీస్తు ఆత్మ నీకు లేదు. క్రీస్తు ఆత్మ లేని వారిగా బ్రతుకుతున్నారు. క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు ఎవరికి సంబంధం? చదువుకున్నాగా రోమా 8:9 వచ్చిన ఆఖరి 2 లైన్లలో ఉంటుంది, 1.5 లైన్ 2 లైన్లు ఉంటుంది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడు. మరి ఇప్పుడు మనం ఎవరిని అదే పరీక్షించుకొని వెళ్ళమంటుంటారు సేవకులు. ఇక్కడ ఉన్నారు కదా, ఒక పాట కూడా రాశారు, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు ఓ సోదరా, పోబోకు ఓ సహోదరి. ఈ స్థలంలో ఎలా ఉన్నాం?
మనకేదో తెలుసు, అది వదిలిపెట్టండి. వాక్యం ద్వారా ఏం తెలుసుకున్నాం? వాక్యం ద్వారా ఇప్పుడు ఏమై ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం ద్వారా ఏం తెలుసుకున్నాం? వాక్యం ద్వారా ఇప్పుడు ఏమై ఉన్నాం? ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ భాగంలోనికి వెళ్తున్నాం. అసలు టైంలోనికి వెళ్ళలే. మామూలుగా ముందుగా కొన్ని విషయాలు, ఆత్మ అంటే ఏంది, ఆత్మ ఎలా అన్న విషయాలు ముందు చెప్పా. ఇప్పుడు మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఈ రెండో భాగంగా ఆత్మ పని యొక్క లక్షణాలను మనము చూస్తాం. తీయండి 5:22 జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు అర్థమైందా? ఆత్మకు ఫలం. ఒక చెట్టు ఉంది, చెట్టు కాయ కాసింది. ఆ చెట్టు ఏదో ఆ కాయ కాస్తుంది. మామిడి చెట్టు చిల్లకాయ కాయదుగా, చిల్ల చెట్టు మామిడికాయ అసలు కాయదు కదా. ఆత్మకు ఫలం ఏంది? అది మనం దేశమంతా తెలుసుకున్నాము. బైబిల్ చదువుతుంది, ఒకటి లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని మనకే ప్రయత్నం. ఇక్కడ ఈ విషయం, ఈ రెండో భాగంగా ఈ విషయాన్ని మనం స్పష్టంగా జాగ్రత్తగా తెలుసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. అయితే ఆత్మఫలం ఏమనగా, వింటున్నారా? ఆత్మఫలం ఏమనగా మొట్టమొదటి మాట ఏంది? ప్రేమ. ఈ ప్రేమకు పరిశుద్ధుడైన పౌలు గారు చాలా అద్భుతమైన వివరాలు ఇచ్చాడు. ఈ ప్రేమ అన్న మాటను మన వయసు కాలంలో మనం నెరవేర్చలేము, అంటే పూర్తి చేయలేము. మనం ఎంత పూర్తి చేసినా కూడా ఇంకా ఒక సేవకుడు చెప్పాడు, గాడిదలంట గరిక తిని 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 గాడిదలు చచ్చిపోతాయి, కానీ గరిక మాత్రం ఎప్పుడు చచ్చిపోయాయి. అంతకంటే డబుల్ జీవం ఇది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. వింటున్నారా? ప్రేమ. దేవుని కలిగిన బిడ్డలు ఈ ఆత్మను కలిగారు, పొందుకున్నారుగా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా నువ్వు ఆత్మను పొందలేదు దూరుకుంటారా? లేదా నువ్వు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా నువ్వు సరికాదని దూరుకుంటారా? నేను బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్మను వరం పొందా, 4 క్రమాల్లో ఎడతేయకుండా ఉంటున్నా, మంచిది ఉండు కాదనలా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు అన్నింటిలో క్రమం ఉంటాం మంచిది, బైబిల్ ఇష్టపడుతుంది అదే. అయితే ఈ భాగం కూడా చెప్తుంది. ఈ భాగం లేకపోతే నువ్వు ఫస్ట్ భాగం చూసాం కదా, విశ్వాసం వంటిదేనని. అర్థమైందా? ఆ క్రియల్లో ఒక క్రియ ఇది ప్రేమ. ప్రేమ. వింటున్నారా? ప్రేమ. అందరూ ప్రేమ కలిగిన, ఆత్మను కలిగిన వారే, ప్రేమను కలిగి ఉన్నారు కదా. అందరూ ఆత్మను కలిగిన వారే, మంచిదే, ఎవరు లేదని చెప్పడం లేదు. అందరూ ఆత్మను కలిగి ఉన్నవారే. ప్రేమ ఉందా? ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఒకటి కాదు. ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రేమ అంట తీయండి, 1 కొరింథీ 13వ అధ్యాయంలో, 1 కొరింథీ 13వ అధ్యాయంలో చదవండి 1వ వచనం నుండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును ఘనఘనలాడు తాళమునై ఉండును. చదువుకోవటంలో బాగా ఇంటూ వచ్చారు, కానీ అర్థం ఎంతవరకు వచ్చింది? చదువుకున్నట్లో అందరూ చదివారు, ఒకరు చదువుతున్న అందరూ పలికారు, బాగానే ఉంది. అర్థం కావాలి, అర్థం కావాలి. అర్థం లేకుండా జీవితం అంతా వ్యర్థమే. అర్థం కావాలి. ఆత్మకు మొదటి ఫలం ప్రేమ. ఆత్మ ఫలం ఏమనగా మొదటిది ప్రేమ. ఆ ప్రేమను గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా చాలా బాగా వివరించాడు ఈ మాటలు. ఆ రోజు కొరింథీ సంఘం, ఈరోజు గాయమర్పల్లి సంఘం. అర్థమైందా? సంఘం క్రీస్తు రక్తంతో కడగబడి, కడగబడి, శుభ్రపరచబడి, స్థిరపరచబడినటువంటిది సంఘం. సాక్షిగా ఉంటే సంఘం, క్రియ లేకుంటే సంఘం కాదు, సాక్షి లేకపోతే సంఘం కాదు. ఒక సేవకుడు చెబుతాడు, మనిషికి మెదడు ఉండాలంట, తర్వాత మనిషికి సాక్ష్యం ఉండాలంట, బస్కేమో బ్రేక్ ఉండాలంట, మనిషికేమో సాక్ష్యం ఉండాలంట.
బస్కు బ్రేక్ లేకపోతే ఏమైంది? పతనం అయిపోద్ది. దాంట్లో ఉన్న వాళ్ళు మొత్తాన్ని కూడా గందరగోళం చేస్తుంది, చంపేస్తుంది. అంతే, బ్రేక్ ఫెయిల్ అయింది, పోయి దూకింది అంటారు. అట్టనే మనిషికి సాక్ష్యం లేకపోతే కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇక్కడ మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును కనకనలాడు తాళమునై ఉందని రాశాడు. కంచు కంచు బంగారానికి పెద్ద పెద్ద తేడా ఉండదు, రకం రంగులు. కంచు కానీ బంగారం కానీ ఎట్టుంటుంది? పెద్ద తేడా ఉండదు. కంచు రకం ఒకే రకంగా ఉంటుంది, రంగులు. దీని అర్థం ఉంది. బంగారము రేపు చేసి గంట కొట్టే దాంతో కొడితే మోగదు. కంచులకి ఇలా గంట కొంచెము గంటగా చేసి కొడితే చాలా దూరము మోగుద్ది. విలువ దేనికి ఉంది? గంటకుందా, కంచుకుందా, బంగారానికి ఉందా? ఆ బంగారం అన్నది ఆ ప్రేమను చూపిస్తుంది, ప్రేమ లేనిది కంచును చూపిస్తుంది. డంబము డంబము గనగన దూరం వినపడుతుంది, గనగన గనగనలాడు తాళమునందును. తర్వాత అంటాడు, ప్రవశించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కొండలను ప్రకటించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థుడును. ఇంకా చెబుతాడు ఆ ప్రేమకున్న లక్షణాలు ఇక్కడ మనం చూస్తాం ఖచ్చితంగా. ఇంకో మాట, భేదల కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబోటుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆత్మ ఫలాల్లో మొదటి ఫలము ప్రేమ. కొన్నిసార్లు కొంతమందికి అట్టుండాలి కదా ఇట్టుండాలి కదా అని చెప్తారు, వీళ్ళు మాత్రం అట్టుండరు. అర్థమైందా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎట్టుండాలా అంటారు, వారు కూడా తీసుకొని ఉంటారు, వారు మాత్రం అట్టుండరు. ప్రేమకు ఫలాలు చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ఆడ చాలా ఉన్నాయి, నేను అక్కడ వివరించలేదు. ఒక మాట తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఆత్మఫలాల్లో మొదటి ఫలం ప్రేమ. వింటున్నారా? ప్రేమ. ఆ ప్రేమను గురించి ఇక్కడ చెప్పాడు. పైన చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి. క్రియ లేకుండా డంబం, క్రియ లేకుండా అతిశయాలు, క్రియ లేకుండా గొప్ప గొప్ప ముఖస్థుతులు, ఘనతలు, ఇవన్నీ ప్రయోజనం కాదు. అవన్నీ కంచుతో సమానం. గుర్తుపెట్టుకోండి, కంచు. మ్రోగేడు కంచునే ఏంటన్నాడు, ప్రయోజనం ఏముంది? అయితే 4వ వచనంలో నుంచి మనం కొన్ని విషయాలు చూడాలి. ఏం రాస్తాడు? ప్రేమ దీర్ఘకాలం సహించును. యేసుప్రభు వారు మరణమయ్యేంత సహించారు. మన బ్రతుకు దినాల్లో మనం కూడా ఒకసారి పేతురు వెళ్ళి, ఏందయ్యా మేము ఎంతకాలం సహించాలంటే ప్రభు చెప్పాడు 70 ఏళ్ళ మాటకని. ఎప్పుడు దాకా? 70 ఏళ్ళు. ఎందుకు సహించమన్నాడంటే మనుషునికి ఆయుష్కాలము 70 ఏళ్ళు. ఆయన ఇచ్చింది 70 ఏళ్ళు. అందుకే 70 ఏళ్ళు దాకంటే బ్రతికున్న రోజులు సహించాలని దాని అర్థం. దీర్ఘకాలం అంటే నీ జీవితానికి ఎంత దీర్ఘకాలం దేవుడు 70 ఇచ్చాడు. 70 ఉంటే 70 దాకా సహించాల్సింది, కానీ మధ్యలో ఎక్కడ కూడా కట్టింగులు చేయకూడదు. అది దేవుని మాట. కట్టింగులు చేసామంటే మాట మార్చినట్లు, మనము నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దీర్ఘకాలం సహించండి. ఏంది? ప్రేమ. ప్రేమలో ఏంది ఎట్లుంటుంది? గంటకు 66 సార్లు. గంటకు నిమిషాలు ఎన్ని? 60 నిమిషాలు. గంటకు 66 సార్లు ప్రేమ లేని మనిషి అతలాకుతలం అయిపోతాడు, అతలాకుతలం చేస్తుంటాడు. ఇది ప్రేమ లేని వారి పరిస్థితులు, క్రియ లేని వారి పరిస్థితులు. గంటకు 60 నిమిషాలు, కానీ 66 సార్లు అయినా లిస్టును తారుమారు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకో మాట ఏం రాయబడింది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ అంటే ఎట్టా? దయ చూపించును. ఎలా? దయాగుణము గలవారు. ఆయన దయామయుడు. అందుకే ఆయన చేసిన పనులన్నీ ఆయన పేర్లు. జైపాల్ గారు రాశారు ఒక లెటర్లో, 162 పేర్లు ఉన్నాయంట ఆయనకు బైబిల్. 162 పేర్లు. అంటే ఒక్కొక్క మాట ఆయన పేరుకు తగినట్లుగా ఉంటుందంట. ఇక్కడ ప్రేమ అంట దయ చూపిస్తుంది. ఎప్పుడైనా ఈ మాటను మనము నెరవేర్చామా? ఒక్కసారి
కానీ ఒక్కసారి నెరవేర్చమని కాదు, నీవు ఆత్మను కలిగి ఉంటే, ఆ ఆత్మ చేత నువ్వు నడిపింపబడతా ఉంటే, అది నిజంగా క్రీస్తు ఆత్మ అయితే నీవు ఒకసారి కాదు ఎల్లప్పుడూ కలిగి ఉంటావు. అర్థమైందా? ఎల్లప్పుడూ కలిగి ఉంటావు. నువ్వు తాగే నీళ్ళు మళ్ళా దప్పికైద్ది. నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు ఎన్నడు దప్పికొనమని చెప్పాడు. ఆయన చెప్పే మాట చేస్తే కోల్గేట్ కంపెనీ రోజుల్లో అందరికి తెలుసు. ఈ రోజుల్లో లేని ఇల్లు ఎవరిది నాకు తెలిసి, నేను మధ్యప్రదేశ్లో ఉన్నంతకాలం యాప్పలే రుద్దాను. ఆంధ్రాకి వచ్చిన తర్వాత పేస్ట్ అయింది. నేను ఎప్పుడు కూడా మధ్యప్రదేశ్లో 8 సంవత్సరాలు ఉంటే 8 సంవత్సరాలు నేను యాప్పలే నవ్వాను. ఎందుకంటే నేను డ్యూటీ చేసి అక్కడ మాంతంగా ఉంటాయి తీసుకోవడం. ఇక్కడికి వచ్చినాక అది నాకు తెలిసి బొంబాయిలో ఉన్నప్పుడు కూడా పుల్లలే నవ్విలా చాలా సమయాలు. ఇక్కడికి వచ్చినాక పేస్ట్ అయింది. కోల్గేట్ కంపెనీ మేనేజర్ అంట బైబిల్ మాటను నెరవేర్చాడు. ఎటా ఆయన ఒక భాగం నెరవేర్చాల, 9 భాగాలు నెరవేర్చాడు ఆయన. మనం ఒక భాగం నెరవేర్చడం కూడా మన చేత కాల. ఈనాడు ప్రపంచంలో అంత ధనికుడు, అంత గొప్పవాడు, ఆ కంపెనీ అంత లేని ఇండ్లే లేదు. ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోల్గేట్ కంపెనీలు ఉన్నాయో లెక్కలేదంట. ఆయన రూపాయికి 10 పైసలే ఉంచుకుంటాడంట, మిగతా 90 పైసలు దేవుని మహిమార్థం అనేక ప్రాంతాలకు పని. 10 పైసలు ఉంచుకుంటాడు. ఈనాడు ఆయన సమృద్ధి, ఆయన అభివృద్ధి అంతింత ఆయన కంపెనీలు లెక్కలే. ఆయన 10 పైసలు తను ఉంచుకొని 90 పైసలు దేవునికి ఇస్తాడు. దయ ఇక్కడ రాస్తాడు. ప్రేమ దయసూపును ఎప్పుడన్నా కలిగి ఉన్నామా? ఇంతవరకు తెలియదు. ఇప్పటి నుంచి అది మనము కంఠములకు ఆహారముగా, నష్ట భాస్కముగా కట్టుకున్నాం. చేయడానికి క్రియ అదే క్రియ. ఆ క్రియ లేకపోతే మృతుడవు, మృతురాలు. నీ విశ్వాసమును బలపరచబడాలంటే నీ విశ్వాసంతో సహా క్రియ కూడా సమానంగా రావాలి. దయ చూపించు. దయ పొందుకుండేది నాకు, చూపించేది ఇతరులకు. గుర్తుపెట్టుకోండి. ఒకరి దయ నేను పొందుకుంటున్నాను అనుకోనండి. నేను దయ చూపించాలంటే ఇతరులకు చేయాల్సిన పనికి, దేవుని మహిమకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, దేవుని పని కొరకు మనము ఆ కార్యం కలిగి ఉండాలి. రాస్తాడు ఇక్కడ, దయ చూపించను. ప్రేమ మత్సరపడదు. సామెతలు అంటాడు, చెడు కార్యములు చేయవాళ్ళ గురించి మత్సరపడకు. మత్సరం అంట ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంట. ఎముకలు జాగ్రత్త. ఎవరి జీవితంలోనైనా, దేవుని ఎరగిన వారి జీవితంలో ఈ మత్సరము ఎట్టా ఉంటుంది. ఎరిగిన వారి జీవితంలో ఎన్నడూ కూడా మత్సరం ఉండదు. కులుకోవడం. మత్సరము ఒక భాగం కులుకోవడం రాస్తాడు ఇక్కడ. మత్సరపడదు. మళ్ళీ చెబుతున్నాను, ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అనే ఒక వ్యాధి ఉంది కదా. అది మన పితరుడు నయమాన్ దగ్గర చూసాం. ఆయన పోగొట్టుకున్నాడు, ఒక ఆయన పొందుకున్నాడు. ఎప్పుడు దాకా? తరతరముల వరకు పొందుకున్నాడు. నయమాన్ ఏమో పోగొట్టుకున్నాడు, గెహాజీ ఏమో తరతరముల వరకు పొందుకున్నాడు. మనం పోగొట్టుకునే వారంగా ఉండాలి కానీ చెడు పొందుకునే వారంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, జాగ్రత్త విషయాలను జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేర మనం చేస్తున్నాను. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటల ప్రకారంగా చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరం కలిగి ఉండాలని ప్రభు పేర మనం చేస్తున్నాను.